హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు వీడియం తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు ఈవిలో మనం ఎల్ఐసి జీవన్ ఉత్సవ్ ప్లాన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇదేంటంటే ఎవరికైతే రెగ్యులర్ ఇన్కమ్ సోర్స్ కావాలనుకుంటున్నారో, అంటే కొద్ది సంవత్సరాల తర్వాత మనం ఇంకా కష్టపడకుండా రెగ్యులర్గా మనకు ఇన్కమ్ వస్తే బాగుంటుంది, ఒక సోర్స్ ఉంటే బాగుంటుందని అనుకుంటే అట్లాంటి వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది. మీరు కొన్ని సంవత్సరాలు అమౌంట్ కడతారు, ఆ తర్వాత మనకు రెగ్యులర్ ఇన్కమ్ లాగా మనకు 10% మనం కట్టిన అమౌంట్లో ఏదైతే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కొన్ని సంవత్సరాలు ఎగ్జాంపుల్ తీసుకుందాము, ఒక 10 years అనుకోండి. సంవత్సరం ₹1,00,000 కట్టినారనుకోండి, 10 సంవత్సరాల వరకు కడతారు. 11వ సంవత్సరం నుంచి మనకు మీకు 10% అనమాట. 10 లక్షలు కట్టినారు కదా, 10% అంటే ₹1,00,000. అట్లా ₹1,00,000 అట్లా మీరు బ్రతికున్నంత వరకు మీకు రెగ్యులర్గా ₹1,00,000 వస్తుంది. ఒకవేళ ఈ గ్యాప్లో మీరు బై మిస్టేక్ ఏదైనా జరిగి చనిపోయినారనుకోండి, మీ యొక్క నామినీకి లేదా లీగల్ హెయిర్కి మనకు డెత్ బెనిఫిట్ కింద సమ్ అష్యూర్డ్, తర్వాత గ్యారెంటెడ్ అడిషన్స్, రిబేట్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కలుపుకొని మనకు బల్క్గా నామినీకి ఇచ్చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ ఏంది, ఎన్ని లక్షల పాలసీ తీసుకోవచ్చు, లిమిట్ ఏమైనా ఉంటుందా, ప్రీమియం పేమెంట్ ఎన్ని సంవత్సరాలు కట్టాలి, ఏ ప్లాన్స్ ఉంటాయి, తర్వాత ఏ టైప్లో ఆన్లైన్లో కట్టవచ్చు, ఎలా కట్టాలి, తర్వాత గ్యారెంటెడ్ అడిషన్స్, తర్వాత రిబేట్స్, ఈ బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయా, సర్వైవల్ బెనిఫిట్స్, మనం బ్రతికుంటే ఏం బెనిఫిట్స్ ఉంటాయి, తర్వాత చనిపోతే ఏం బెనిఫిట్స్ ఉంటాయి, తర్వాత మెచ్యూరిటీ బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయా, ట్యాక్స్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, ఎక్కడ తీసుకోవాలి, దీంట్లో లోన్ ఏమైనా ఇస్తారా, సరెండర్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది, ఎక్స్ట్రా రైడర్స్ ఏమైనా ఉంటాయా, తర్వాత గ్రేస్ పీరియడ్, ప్రీ లుక్ పీరియడ్ ఎలా ఉంటుంది, ఎప్పుడు ఇది పాలసీ టర్మినేట్ అయిపోతుంది, క్లోజ్ అయిపోతుంది, తర్వాత దీనికి సంబంధించి ఎగ్జాంపుల్ మనం ఎంత పాలసీ తీసుకుంటే ఎంత అమౌంట్ మనకు వస్తుంది అనేది ఒక ఎగ్జాంపుల్తో సహా చూద్దాము. సో ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకుని అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్దాం. దీనికి ఏజ్ లిమిట్ తీసుకుంటే మనము ప్రీమియం పేయింగ్ టర్మ్ బట్టి మనకి ఏజ్ లిమిట్ ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకి 5 years ప్రీమియం పేయింగ్ టర్మ్ నుంచి 16 years, అంటే మీరు 5 సంవత్సరాలు కట్టి తర్వాత మీకు రెగ్యులర్ ఇన్కమ్ తీసుకోవచ్చు, లేదా 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, ఇట్లా డిఫరెంట్ టర్మ్స్ ఉంటాయి. 10 సంవత్సరాలు ఉంటుంది, 15 సంవత్సరాలు, 16 సంవత్సరాలు. ఫర్ మనం ఇక్కడ ఎగ్జాంపుల్ 10 years అనుకున్నాం. అంటే 10 years వాళ్ళకి ఎంత ఏజ్, మినిమం వచ్చేసి 6 years, మ్యాక్సిమం వచ్చేసి 65 years. సో మీరు ఎన్ని సంవత్సరాలు కట్టాలనుకుంటున్నారు అనే దాన్ని బట్టి మీ యొక్క ఏజ్ లిమిట్ ఉంటుంది. ఇక్కడ ఒకసారి పాస్ చేసి చూడండి. తర్వాత మనకేంటంటే ఎన్ని లక్షల పాలసీ తీసుకోవాలి, మినిమం వచ్చేసి 5 లక్షల పాలసీ తీసుకోవాలి, మ్యాక్సిమం వచ్చేసి ఎటువంటి లిమిట్ లేదు. సో మీరు 10 లక్షల పాలసీ తీసుకోవచ్చు, 20 లక్షల పాలసీ తీసుకోవచ్చు, ఎంతైనా తీసుకోవచ్చు, మనకు ఎటువంటి లిమిట్ లేదు. మీరు ఎన్ని లక్షల పాలసీ తీసుకుంటే అంత ప్రీమియం కట్టాలి, ఎన్ని సంవత్సరాలు కట్టాలనుకునే ఆప్షన్ మీరు ఎంచుకుంటే అన్ని సంవత్సరాలు కట్టాలి. ఆ తర్వాత నుంచి మీకు 10% మీకు సంవత్సరం రెగ్యులర్ ఇన్కమ్ లాగా వస్తుంది. సో ఇదేంటంటే ప్రీమియం పేయింగ్ టర్మ్ ఎన్ని సంవత్సరాలు కట్టాలి మనం చెప్పుకున్నాం కదా, 5 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల వరకు. మనకు ఏ టర్మ్ అన్నా మీకు ఏది కంఫర్టబుల్ ఉంటే ఆ ప్లాన్ ఎంచుకోవచ్చు. మీరు దీన్ని సంవత్సరానికి ఒకసారి కట్టుకోవచ్చు, 6 నెలలకు ఒకసారి కట్టుకోవచ్చు, 3 నెలలకు ఒకసారి కట్టుకోవచ్చు. అమౌంట్ మంత్లీ అయినా కట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ దీంట్లో గ్యారెంటీ అడిషన్స్, మనకి ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏంటంటే గ్యారెంటీ అడిషన్స్ ఉంటాయి, రిబేట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి, మనకి ప్రతి ₹1000కు ₹40. మీరు ఎంతైతే సమ్మర్ష్యూడ్, మీరు ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షల పాలసీ తీసుకున్నారనుకోండి, ఎన్ని లక్షల పాలసీ తీసుకుంటే అంత అమౌంట్ అనమాట. 10 లక్షల పాలసీ తీసుకున్నారనుకోండి, సంవత్సరానికి మీకు ఇక్కడ చూడండి మనకి ₹40,000 వస్తుంది. అంటే 1000కి ₹40, 10,000కు 400, లక్షకు 4,000, 10 లక్షలకు 40,000 అనమాట. సో సంవత్సరానికి మీరు 10 లక్షల పాలసీ తీసుకుంటే సంవత్సరానికి 40,000 గ్యారెంటీ అడిషన్స్ యాడ్ అవుతూ ఉంటాయి. అట్లా ఎవ్రీ ఇయర్ మీరు ఎన్ని సంవత్సరాలు అయితే వెయిట్ చేస్తారో అన్ని సంవత్సరాలు ఎవ్రీ ఇయర్ యాడ్ అవుతూనే ఉంటాయి. ఈ గ్యారెంటీ అడిషన్స్ అనేది మనకు డెత్ జరిగినప్పుడు కల్పిస్తారనమాట. మామూలుగా రెగ్యులర్ ఇన్కమ్ ఇస్తూ ఉంటారు. తర్వాత ఏంటంటే మనకు చనిపోయినప్పుడు ఈ గ్యారెంటీ అడిషన్స్ కలిపి మనకు నామినీకి లేదా లీగల్ హెయిర్ ఇస్తారు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ ప్రీమియం పేయింగ్ టర్మ్ 8 years అనుకుందాం. ఇక్కడ చూడండి, మనకి ఈ గ్యారెంటీ అడిషన్స్ సంవత్సరానికి 40,000 కలుపుతారు కదా. ఎన్ని సంవత్సరాలు కలుపుతారు అంటే సంవత్సరం మనం బతుకున్నంత వరకు కలుపుతారా అంటే అట్లా కాదు. మీరు ఎన్ని సంవత్సరాలు ప్రీమియం పేమెంట్ టర్మ్ ఎంచుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 years కట్టాలనుకున్నారు కదా, 10 years. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూద్దాం, 8 సంవత్సరాల ప్లాన్ ఎంచుకున్నారు. 8 సంవత్సరాలు మీరు కడతారు, ఆ తర్వాత మీకు 9వ సంవత్సరం, 10వ సంవత్సరం రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది. కాకపోతే ఇక్కడ మధ్యలో డెత్ జరిగితే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 8 సంవత్సరాల ప్లాన్ ఎంచుకున్నారు, 4th year 4 సంవత్సరాలు కట్టింటారు, 4వ సంవత్సరం ఒకవేళ ఆ పర్సన్ డెత్ జరిగింది అనుకోండి, అప్పటికి 4 సంవత్సరాలకి మీకు సంవత్సరానికి 40,000, 4 సంవత్సరాలకు 1,60,000 వస్తుంది. సో 10 లక్షలు ప్లస్ 1,60,000 మొత్తం కలుపుకుంటే 11,60,000 అనేది మీ యొక్క నామినీకి ఇచ్చేస్తారనమాట. లేదు ఒకవేళ పాలసీ తీసుకున్న 10 సంవత్సరాలకు చనిపోయినారు అనుకోండి, అంటే పాలసీ టర్మ్ ఏమో 8 years, కానీ ఇతను చనిపోయిందేమో 10th year. కాబట్టి ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఇస్తారు అనేది చూస్తే మనం చెప్పుకున్నాం, ఓన్లీ ప్రీమియం పేయింగ్ టర్మ్ ఎంత 8 సంవత్సరాలకే. ఒకవేళ మీరు 10 సంవత్సరాలు ప్లాన్ ఎంచుకుంటే 10 సంవత్సరాలకే ఇస్తారు. సో ఇక్కడ 10 సంవత్సరాలకు చనిపోయాను కాబట్టి 10 సంవత్సరాలకి ఇస్తారా అంటే అట్లా కాదు. 8 సంవత్సరాల వరకు మనం ఎన్ని సంవత్సరాలు కట్టింటాం అన్ని సంవత్సరాలకి ఇస్తారు. కాబట్టి 8 సంవత్సరాలు 40,000,
40 ఇస్తారు. అంటే 3,20,000, 10 లక్షలు ప్లస్ 3,20,000, 13,20,000 నామినీకి లేదా లీగల్ హెయిర్కి ఇస్తారు. ఇది గ్యారంటీ అడిషన్. నెక్స్ట్ రిబేట్స్ చూస్తే మనకు 10 lakhs అంతకంటే ఎక్కువ పాలసీ తీసుకున్నారనుకోండి, మనకు డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఆన్లైన్లో తీసుకుంటే కూడా 10% వరకు మనకు డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సర్వైవల్ బెనిఫిట్స్ మనం చెప్పుకున్నాం. దీంట్లో సర్వైవల్ బెనిఫిట్స్ అంటే మనకు సంవత్సరం ఆదాయం రావడం. ఇక్కడ చూడండి, మనం ప్రీమియం కడుతూ ఉంటాము, 8 ఏళ్ళు అనుకున్నాం. సో 8 ఏళ్ళు లేదా 10 ఏళ్ళు కడతాం అనుకోండి. 10 ఏళ్ళ తర్వాత ఒక 2 years వెయిట్ చేసి 12వ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం మనకు 10% మనకు ఏదైతే పాలసీ తీసుకుంటామో 10 లక్షల పాలసీలో 10% ఎంత, ₹1,00,000. సో ప్రతి సంవత్సరం మనకు ₹1,00,000 వస్తుంటుంది. దీనిలో 2 ఆప్షన్స్ ఉంటాయి, రెగ్యులర్ ఇన్కమ్ బెనిఫిట్, ఫ్లెక్సీ ఇన్కమ్ బెనిఫిట్ అని. రెగ్యులర్ ఇన్కమ్ బెనిఫిట్ మీరు చూస్ చేసుకున్నారు అనుకోండి, సంవత్సరానికి ఒకసారి 10% ఇచ్చేస్తారు, అది అయిపోతుంది. ఫ్లెక్సీ ఇన్కమ్ బెనిఫిట్ ఇది ఎక్స్ట్రా బెనిఫిట్ అనమాట. సో ఎవరైతే ఈ రెగ్యులర్ ఇన్కంలో 10% తీసేసుకుంటారో అది అయిపోతుంటుంది అన్నమాట. కానీ ఫ్లెక్సీ ఇన్కంలో ఈ 10% తీసుకోకుండా అదే అమౌంట్ని మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ జస్ట్ అట్లా వదిలేస్తే మనకి 5.5% ఫర్ యానం వడ్డీ ఇస్తుంది అనమాట. అంటే మనకు అవసరమైతే తీసుకోవచ్చు, అవసరం లేదనుకోండి ఫ్లెక్సీ ఇన్కమ్ ప్లాన్ తీసుకున్నాం అనుకోండి, మనకు వచ్చే ఆ 1 lakh ఏదైతే ఉందో ఆ 1 lakh మళ్ళీ అడిషనల్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ జరుగుతుంది. ఎట్లా అంటే మన అమౌంట్ గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఫ్లెక్సీ ఇన్కంలో. ఒకవేళ మనకి ఎప్పుడైనా అమౌంట్ అవసరమైతే మీరు తీసుకోవచ్చు, 75% వరకు తీసుకోవచ్చు. రిమైనింగ్ అమౌంట్ డెత్ జరిగినప్పుడు లేదా సరెండర్ చేసినప్పుడు మనకు అమౌంట్ అయితే వెనక్కి ఇచ్చేయడం జరుగుతుంది. సో ఈ 2 ఆప్షన్స్లో మీరు ఖచ్చితంగా ఏదో ఒక ఆప్షన్ అయితే మీరు స్టార్టింగ్లోనే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. లేదా ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అవుతుంది, ఒక 6 months ఉంటే కంప్లీట్ అవుతుంది అని అనుకున్నప్పుడు ఆ లోపలైనా మీరు ఖచ్చితంగా ఆప్షన్ అయితే ఎంచుకోవాలి. ఒకసారి ఎంచుకుంటే ఆ ఆప్షన్ ఇంకా మళ్ళీ మార్చుకోవడానికి లేదనమాట. సో ఇక్కడ చూడండి, మనకు ఎగ్జాంపుల్ ఒక టేబుల్. సో మీ యొక్క ఏజ్ 35 years అనుకుందాము, మనకు 12 సంవత్సరాలు ప్రీమియం పేయింగ్ టర్మ్ ఎంచుకున్నాము, 10 లక్షల పాలసీ తీసుకున్నాము, సంవత్సరానికి ఒకసారి కడుతున్నాము. సో మీకు సంవత్సరానికి ఒకసారి ఎంత కట్టాలి అని ఇక్కడ చూడండి, మనకి జస్ట్ ఎగ్జాంపుల్ 10 లక్షల పాలసీ తీసుకుంటే 86,850 అది పెరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మీరు 12 సంవత్సరాలు కడతారు. చూడండి, 12 సంవత్సరాల వరకు కడతారు. తర్వాత ఒక 2 years వెయిట్ చేస్తారు. 2 years తర్వాత మనకి ఇక్కడ లక్ష రెగ్యులర్గా మనకు ఇన్కమ్ వస్తూ ఉంటుంది, రెగ్యులర్గా ఇన్కమ్ వస్తుంటుంది. సో ఇలా ఎంతవరకు మనం బ్రతికున్నంత వరకు వస్తుంటుంది. తర్వాత ఏదైనా ఒక సంవత్సరం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 25th year ఎగ్జాంపుల్, ఇది 25th year ఇక్కడ డెత్ జరిగింది అనుకోండి, మనకు డెత్ బెనిఫిట్ కింద మనకి అమౌంట్ వస్తుంది 14,80,000 అనమాట. ఈ అమౌంట్ మన నామినీకి ఇచ్చేసి ఈ అకౌంట్ క్లోజ్ చేసేస్తారనమాట. బతుకున్నంత వరకు అమౌంట్ ఇస్తూ ఉంటారు. ఒకవేళ ఏదైనా ఒక సంవత్సరం చనిపోతే ఆ సంవత్సరంలో మనకి ఎంతైతే డెత్ బెనిఫిట్ కింద వస్తుందో ఆ అమౌంట్ ఇచ్చి దీన్ని క్లోజ్ చేసేస్తారనమాట. సో దీనిలో మనకి ఎప్పుడు ఇస్తారు, ఇన్కమ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే, మనం 8 సంవత్సరాల ప్లాన్ తీసుకున్నాం అనుకోండి, 11వ సంవత్సరం అంటే 9వ సంవత్సరం 10వ సంవత్సరం వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఒకవేళ 9 సంవత్సరాల ప్లాన్ తీసుకున్నాం అనుకోండి, 10, 11 అంటే 2 years వెయిటింగ్, తర్వాత 13th year ఇస్తారు. ఒకవేళ 10 సంవత్సరాల ప్లాన్ అనుకోండి, 11, 12 2 వెయిట్ చేసి 13వ సంవత్సరం నుంచి ఇస్తారు. అట్లా సో ఇట్లా ప్లాన్ ఉంటుంది, షెడ్యూల్. మనకు డెత్ బెనిఫిట్ చూస్తే, నెక్స్ట్ మనకి డెత్ బెనిఫిట్ చూస్తే ఏమవుతుందంటే, ఇక్కడ సమ్ అష్యూర్డ్ అండ్ డెత్ ప్లస్ అక్యుములేటెడ్ గ్యారంటీ అడిషన్. మనం చెప్పుకున్నాం ఇందాక గ్యారంటీ అడిషన్స్ దగ్గర. సో మీరు 8 లక్షల పాలసీ తీసుకున్నారు, 10 లక్షల పాలసీ ప్లస్ గ్యారంటీ అడిషన్స్. ఎన్ని సంవత్సరాలు మీకు ఎన్ని సంవత్సరాల ప్రీమియం పేయింగ్ టర్మ్ తీసుకుంటారో అన్ని సంవత్సరాలు మనకు గ్యారంటీ అడిషన్ యాడ్ అయి ఉంటుంది కదా, ఇందాక చెప్పుకున్నాం కదా. సో అది 2 కల్పిస్తారు. ఇదేంటంటే, సో మీరు ఇదైనా తీసుకోవచ్చు, ఇదైనా తీసుకోవచ్చు. ఇక్కడ మనకు గ్యారంటీ అడిషన్స్ కూడా కలిసి వస్తాయి అనమాట. 10 లక్షల పాలసీ తీసుకుంటే 10 లక్షల అమౌంట్ ప్లస్ గ్యారంటీ అడిషన్స్ ఇట్లా వస్తాయి అనమాట. డెత్ బెనిఫిట్, ఒకవేళ మీకు డెత్ బెనిఫిట్ మీకు ఒక 15 లక్షలు వచ్చినాయి అనుకోండి, మీరు 15 లక్షలను ఒకేసారి తీసుకోవచ్చు, లేదా ఇయర్లీ ఇక్కడ మీకు 5 years ప్లాన్ తీసుకోవచ్చు, 10 years ప్లాన్ తీసుకోవచ్చు, లేదా 15 సంవత్సరాల ప్లాన్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 15 లక్షలు వచ్చినాయి అనుకోండి. సో 15 సంవత్సరాల ప్లాన్ తీసుకున్నారనుకోండి, సంవత్సరానికి లక్షలుగా, సంవత్సరానికి లక్ష అట్లా 15 సంవత్సరాల ప్లాన్ తీసుకోవచ్చు. సో ఈ అమౌంట్ మీరు సంవత్సరానికి ఒకసారి తీసుకోవచ్చు, 6 నెలలకు ఒకసారి తీసుకోవచ్చు, మంత్లీ తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు రెగ్యులర్ ఇన్కమ్ లాగా నామినీకి ఉపయోగపడుతుంది అనమాట. మీకు ఇన్స్టాల్మెంట్స్ బెనిఫిట్స్ ఉంటాయి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ మెచ్యూరిటీ బెనిఫిట్ చూస్తే మనకి ఎటువంటి మెచ్యూరిటీ బెనిఫిట్ ఉండదు. అంటే ఒక 20 సంవత్సరాల తర్వాత 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం అమౌంట్ ఏమైనా వస్తుందా, మెచ్యూరిటీ బెనిఫిట్ కింద ఏమైనా వస్తుందా అంటే ఏముండదు. రెగ్యులర్గా మీకు ఆదాయం వస్తుంటుంది బతుకున్నంత వరకు. మీరు చనిపోతే మీ నామినీకి సెటిల్మెంట్ చేసేసి క్లోజ్ చేసేస్తారనమాట. దీనిలో మెచ్యూరిటీ బెనిఫిట్ అంటే ఏముండదు. ట్యాక్స్ బెనిఫిట్స్ చూస్తే మనకు 80C కింద ట్యాక్స్ బెనిఫిట్ చూపించుకోవచ్చు. తర్వాత మనకి ఇచ్చే అమౌంట్ ఉంది కదా, సంవత్సరానికి ఒకసారి లక్ష అట్లా మనకి ఇచ్చే అమౌంట్, దాన్ని మీరు ట్యాక్స్ ఫ్రీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి లోన్, మనకు 2 years తర్వాత, మనం ఈ పాలసీ తీసుకుని 2 years తర్వాత అప్ టు 75% వరకు, ఇన్ఫోర్స్ పాలసీస్ అయితే 75% వరకు లోన్ ఇస్తారు. అదే పెయిడ్ అప్ పాలసీస్ అయితే 50% వరకు ఇస్తారు. మీరు సరెండర్ చేసుకోవచ్చు అంటే సరెండర్ చేసుకోవచ్చు. 2 years తర్వాత మీరు 2 years ప్రీమియం కట్టి ఉంటారు కదా, ఆ తర్వాతనే సరెండర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, లేదంటే లేదనమాట.
ఇక్కడ మనకి ఎక్స్ట్రా రైడర్స్ కూడా ఉంటాయి. యాక్సిడెంటల్ డెత్ రైడర్ అని, తర్వాత యాక్సిడెంటల్ బెనిఫిట్ రైడర్ అని, ఇలా డిఫరెంట్ రైడర్స్ ఉంటాయి. వీటికి మీరు ఎక్స్ట్రా ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. ఈ ఎక్స్ట్రా ప్రీమియం కడితే ఈ రైడర్ మీకు అప్లికబుల్ అవుతుంది. ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా పొందొచ్చు అనమాట. తర్వాత ఏంటంటే ఎక్కడ తీసుకోవాలి, మీరు ఏజెంట్స్ ద్వారా తీసుకోవచ్చు, లేదా ఇన్సూరెన్స్ మార్కెటింగ్ ఫిల్మ్స్ ద్వారా తీసుకోవచ్చు, లేదా ఆన్లైన్లో తీసుకోవచ్చు. ఆన్లైన్లో తీసుకుంటే మనకు 10% డిస్కౌంట్ అని చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ అదేవిధంగా గ్రేస్ పీరియడ్, మనం అమౌంట్ కడుతుంటాం కదా ఇయర్లీ కానీ లేదా మంత్లీ కానీ. ఒకవేళ మనం ఇయర్లీ కడుతుంటే 30 days మనకు గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఒకవేళ మంత్లీ కడుతుంటే మనకి ఏంటంటే 15 days టైం ఉంటుంది. సో గ్రేస్ పీరియడ్ లోపల మీరు అమౌంట్ కట్టాలి, లేదంటే ల్యాప్స్ అయిపోతుంది అనమాట. ఫ్రీ లుక్ పీరియడ్ మనకు 30 days టైం ఉంటుంది. మీరు ఈ పాలసీ తీసుకున్న టైంలో ఒక 30 days టైం ఇస్తారు. ప్రీమియం కట్టి మీరు పాలసీ తీసుకుంటారు, ఒక 30 days టైం ఇస్తారు. మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని చదువుకొని మీకు అంతా ఓకే అనుకుంటే కంటిన్యూ చేయొచ్చు. లేదు అనుకుంటే మీరు ఏదైనా ఒక కారణం చెప్పేసి మాకు వద్దులేండి మేము వెనక్కి ఇచ్చేస్తామంటే అలా వెనక్కి ఇవ్వడానికి 30 days టైం ఉంటుంది. మీరు వెనక్కి ఇస్తే దాంట్లో ట్యాక్సెస్, సర్వీస్ ఛార్జెస్ అవన్నీ పట్టుకొని రిమైనింగ్ మీరు ఏదైతే కట్టింటారో అది వెనక్కి ఇచ్చేస్తారు. అది 30 days లోపలనే. లేదంటే మీరు సరెండర్ చేసుకోవాలంటే మళ్ళీ 2 years వెయిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా టర్మినేషన్ ఆఫ్ పాలసీ ఎప్పుడు టర్మినేట్ అయిపోతుంది, డెత్ బెనిఫిట్ సెటిల్మెంట్ చేసినప్పుడు, లేదా సరెండర్ బెనిఫిట్ సెటిల్మెంట్ చేసినప్పుడు, తర్వాత పేమెంట్ డిఫాల్ట్ అయినప్పుడు, తర్వాత రివైవల్ పీరియడ్ ఎక్స్పైర్ అయిన. ఎగ్జాంపుల్ చూద్దాం. మనం శాంపుల్ తీసుకొని మన అమౌంట్ ఎంత వస్తుంది, ఎంత కడితే ఎంత వస్తుంది అనేది. సో 30 years ఓల్డ్ ఏజ్ ఉన్న ఒక పిల్లోడు ఒక 10 సంవత్సరాల పాలసీ తీసుకున్నాను, తర్వాత 10 సంవత్సరాలు కట్టాడు. సో ప్రతి సంవత్సరం మనకు 10 లక్షలకి ఎంతైతే ప్రీమియం ఉంటుందో అంత 10 సంవత్సరాలు కడతాడు. 10 సంవత్సరాల తర్వాత మనకి ఇక్కడ చూడండి, మనకి 10 సంవత్సరాలు కాబట్టి మన గ్యారంటీ అడిషన్స్ కూడా 10 సంవత్సరాలు వస్తాయి. సో సంవత్సరం 40,000, 10 సంవత్సరాలకు 4 లక్షలు. సో 10 సంవత్సరాలు కట్టిన తర్వాత మనకు 11, 12 వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. 13 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం మనకు 10% అంటే ₹1,00,000 ఎవ్రీ ఇయర్ ఇస్తారనమాట. ఒకవేళ చనిపోయినాడు అనుకోండి నామినీ, మినిమం వచ్చేసి 12.5%. మనం ఇందాక చెప్పుకున్నాం కదా డెత్ బెనిఫిట్ కింద 2 types ఉంటాయి, 7 times ఎక్స్ట్రా లేదా 12.5% అనేసి. సో 12.5 అంటే 12.5 lakhs అనమాట. సో మినిమం 12.5 lakhs ప్లస్ అక్యుములేటెడ్ గ్యారెంటెడ్ అడిషన్స్ మొత్తం కలిపి మనకు డెత్ బెనిఫిట్ కింద ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ ఎల్ఐసి జీవన్ ఉత్సవ్ ప్లాన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.